హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ మళ్ళీ శాలం కూడా అండి. అందరికీ అందరూ ఉదయకాలంలో బాగున్నారా, క్షేమంగా ఉన్నారా? అందరూ నా వీడియో చూసే వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. క్షేమంగా ఉన్నారు. ఓకే. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మనం కృతజ్ఞతలమే ఉన్నాము ఫ్రెండ్స్. ఈ పొద్దంతా కూడా మరి దేవుడు మనల్ని కాచి కాపాడాలని కోరుకున్నాము ఫ్రెండ్స్. సో ఈరోజు గాడ్ ప్రామిస్, దేవుని వాగ్దానము నేను చదువుతాను ఫ్రెండ్స్. చదువుతున్నాను. నీతిమంతుల నివాస స్థలము ఆశీర్వదించబడును. సో మళ్ళీ చదువుతాను ఫ్రెండ్స్. నీతిమంతుల నివాస స్థలము ఆశీర్వదించబడును. సో మంచి వాగ్దానం అయితే చదువుకున్నాము ఫ్రెండ్స్. ఈరోజు మరి జన్మించిన పిల్లలకు బర్త్డేస్, వెకేషన్స్, సెలబ్రేషన్స్, యానివర్సరీ డేస్, ఇంకా మోర్ దాన్ చాలా ఉంటాయి కదా, అవన్నీ జరుపుకునే వాళ్ళందరికీ నా ఛానల్ తరపున అందరికీ దేవుడు బ్లెస్సింగ్స్ అందజేయను గాక. దేవుడు అందరినీ బ్లెస్సింగ్స్ ఇవ్వను గాక. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలండి. నా వీడియో ఎండింగ్ వరకు చూస్తున్నారంటే చాలా కృతజ్ఞతలై ఉన్నాను. అండ్ మీకు చూస్తున్నందుకు మీకు ప్రతిఫలం కూడా ఉంటుంది. దేవుడు మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఓపికతో చూస్తున్నారంటే మరి గ్రేటే కదా ఫ్రెండ్స్, చాలా గ్రేట్. మీరందరూ నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ చాలా గ్రేట్. ఓకే. ఈరోజు ప్రేయర్ టాస్క్ ఏంటి అంటే, ప్రేయర్ టాస్క్ ఏం తీసుకుందాం మనం ఈరోజు బోట్స్ పైన, అంటే సముద్రంపై వాళ్ళు బోట్స్, పెద్ద బోట్స్, చిన్న బోట్స్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వారికి ప్రాణహాని కలగకుండా ఉండాలని, దేవుడు మంచి చెడులో తోడుగా ఉండాలని, వారి జీవనాధారం అదే కాబట్టి వాళ్ళు అదే నమ్ముకొని ఉంటారు. సముద్రం పైన పనిచేసే వాళ్ళు, అంటే బోట్స్ పైన, పడవలు, బోట్స్ అంటారు కదా, వాటిపైన వాటి దగ్గర వర్క్ చేసే ప్రతి వారికి కూడా వాళ్ళు ప్రాణాలు రిస్క్లో పెట్టుకొని వెళ్తారు కదా ఫ్రెండ్స్. ఫ్యామిలీ కోసము వెళ్తారు కాబట్టి వారందరికీ దేవుడు మరి తోడుగా ఉండాలని, ఆయుష్ని ఇవ్వాలని, వారి కుటుంబాలకు క్షేమాన్ని ఇవ్వాలని మనము కోరుకుందాం ఫ్రెండ్స్. మంచిగా ఉండాలని కోరుకుందాము. మనమైతే వారిని దీవించాలని కోరుకున్నాము. వారిని దీవించాలని కోరుకోవడం వల్ల మనకు లాభం ఉంటుంది, తెలుసు కదా ఫ్రెండ్స్. చెడ్డ పనికి లాభం రాకపోవచ్చు, కానీ మంచి పని చేసినప్పుడు మనకు దేవుడు రిజల్ట్ కొంచెమైనా పెడతాడు కదా, కొంచెమైనా ఇస్తాడు మనకు. వారి కోసం మనం ప్రేయర్ చేయడం ద్వారా కొంచెం మంచిని మనము సంపాదించినట్టే. ఈరోజు కొంచెం మంచిని మనం ఈరోజు సంపాదించుకొని పెట్టుకున్నట్టు. మనం ధనము డ్యూటీకి వెళ్తే, పనికి వెళ్తే వస్తుందో రాదో, రోజు గడిస్తేనే మనకు డ్యూటీ చేసినట్టు. అది ప్రేయర్ అయితే మనం మనసు నుండి ఒక్కసారి కోరుకున్నాము, అది కావాలి ప్రభు, అది జరిగించు అని కోరుకున్నాము అంటే అది మంచినే కోరుకున్నాం కాబట్టి దేవుడు మనకు కొంచెం బ్లెస్సింగ్స్ మన కుటుంబానికి మనకు దాచిపెడతాడు అన్నమాట. పని చేయడము, ఆహారం తినడము ఇదంతా ఒక ఎత్తు అయితే, మనం బ్లెస్సింగ్స్ పొందుకోవడము, మంచిని సేవ్ చేసుకోవడము ఇంకొక టాస్క్. కాబట్టి మీకు ఆ టాస్క్ని నేను ఏమంటారు నేను నేర్చుకుంటున్నాను, మీకు కూడా చెప్తున్నాను. కాబట్టి అందరము ప్రయత్నం చేద్దాము. రోజు కొంచెం మంచిని సేవ్ చేసుకున్నాము. ఇలా సేవ్ చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది, బ్లెస్సింగ్సే వస్తాయి. కాబట్టి
మనం ఒక పని చెడు పని చేస్తే చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఒక చెడ్డ స్టెప్పు అదే తప్పదు అని ఒక చెడ్డ పని అంటే చెడ్డ పని చేసే వాళ్ళు ఉండరు అని లేదు రూలు. అందరం చేస్తాము, కానీ దాన్ని కొంచెం చేయడం వల్ల చాలా వ్యాపిస్తుంది. అది ఎన్నో రోజుల వరకు ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. పిల్లల రూపంలోనైనా తల్లిదండ్రుల రూపంలోనైనా మనకు ఫ్యామిలీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇవన్నీ అనుభవించాల్సి వస్తుంది. డ్యూటీ పర్పస్లో ఒక్క రాంగ్ స్టెప్ వల్ల మనం ఎంతో చెడ్డ ప్రతిఫలాన్ని అనుభవిస్తాము. కాబట్టి మంచిని చేయాలని చూద్దాం ఫ్రెండ్స్. మీ అందరికి చెప్పేది మంచిని చేయాలి అంటే ఒకరి మంచి కోరుకోవడమే. మనము స్పెషల్గా మనం పని కట్టుకొని వెళ్ళడము, స్పెషల్ మన టైం తీసేసుకొని చేయడం అది కాదు కదా. అదే నేను చెప్తున్నాను. కాబట్టి నా కోసం అంటే నేను చెప్తున్నా కాబట్టి నేను టైం తీసుకొని చెప్తున్నా ఫ్రెండ్స్. కాబట్టి మీరందరూ నా వీడియో చూసే వాళ్ళందరూ చాలా రెస్పాన్సిబుల్ ఉన్నవాళ్ళు అని నేను నమ్ముతున్నా ఫ్రెండ్స్. నా వీడియో చూసే వాళ్ళందరికీ చాలా నేను రుణపడి ఉంటాను. దేవుడు వాళ్ళందరినీ కనిపెడతాడు ఫ్రెండ్స్. కాబట్టి మీరు తప్పకుండా మరి ఈరోజు సముద్రంలో వర్క్ చేసే ఎంప్లాయీస్ అనుకుందాం మనము. అందులో ఎంప్లాయీస్ గురించి అందరి గురించి మనము ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్. మన బాధ్యత కాబట్టి నా వీడియో చూసే ప్రతి వాళ్ళందరూ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అయిపోయే వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఫలితాన్ని చూడాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మరి నా వీడియో చూడండి, లైక్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్, ఈరోజు దేవుడు మరి అందరినీ దీవించాలని కోరుకుందాము. ఈ డే అంతా కూడా మనకు పీస్ఫుల్గా గడవాలని, ఎక్కడ గొడవలు కానీ ఇంకా ఏమీ సంభవించకుండా ప్రకృతి కూడా మనకు సహాయం చేయాలని కోరుకుందాం ఫ్రెండ్స్. అందరినీ దేవుడు దీవించాలని కోరుకుందాము. చిన్న పిల్లలకు, స్కూల్కి వెళ్ళే పిల్లలకు, వృద్ధులకు దేవుడు మెయిన్ తోడుగా ఉండాలని కోరుకున్నాము ఫ్రెండ్స్. అందరికీ మరి ధన్యవాదాలండి. ఈ డే అంతా మీ అందరికీ హ్యాపీగా గడవాలని ప్రభువుని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకుంటున్నారు అని నమ్ముతున్నాను ఫ్రెండ్స్. సో అందరికీ హ్యాపీ డే. బాయ్ ఫ్రెండ్స్.